ఈరోజు శనివారము 28వ తారీఖు 3వ నెల 2026 కొంతలపాడు గ్రామంలో సచివాలయం ఎదురుగుంది. ఇక్కడ కంకర ఇడిచినారు సీసీ రోడ్డు కోసము. ఈ టర్లింగ్లో కంకర పడింది. ఇది జారి పడతారు అనే జ్ఞానంగుక ఈ గ్రామం ఇంజనీర్కు లేదు. నెంబర్ అడిగాము, పంచాయత్ సెక్రటరీతో మాట్లాడాము. ఆ అమ్మకు చెప్పాము చేయండి అమ్మ మేడం అని. ఏ భక్తి అని ప్రతి వాళ్ళు భక్తి అని తిరుగుతున్నారు. కానీ నీ వలె పొరుగువాని ప్రేమించని పరిశుద్ధ గ్రంథం బైబిల్ రాయబడింది. అది ప్రేమ, దేవుని ప్రేమ అంటే ప్రేమ దేవుడు అని తిరుగుతారు తప్ప ఇక్కడ జారి పడితే ఎవడు చూపించాలా దమ్మ? ఇక్కడ చూడు కంకర ఈ రోడ్డు మీద కంకర. ఇది సచివాలయము, ఇది కంకర చూడు రోడ్డు మీద. మామ అటు తిరుగు మామ, అటు నడుచు చూడు కంకర చూడు ఎంత ఉంది. ఈ కంకరని ఇమ్మీడియట్గా క్లీన్ చేయించాల్సిందే కోరుతున్నాం. పంచాయతీ సెక్రటరీ మేడానికి చెప్పాము. బతకలేకపోయినా అంతా ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు. దేవుడు ఎవరో తెలియదు, ప్రేమ తెలియదు. దీనిపైన ఇమ్మీడియట్గా పంచాయత్ సెక్రటరీ, ఇంజనీరు, మిడ్తూరు ఎంఆర్ఓ, ఎండిఓ, మిడ్తూరు ఎస్ఐ స్పందించాల్సిందిగా ప్రేమపూర్వకంగా అడుగుతూ ఉన్నాం. ఇది మా మిడ్తూరు గుర్తుంది, మిడ్తూరు కాదు ఓరకల్లు మండలం ఇది. కొంతలపాడు గ్రామం పంచాయత్ సెక్రటరీ, ఇంజనీరు, మిడ్తూరు ఇది ఏది ఓరకల్లు ఎంఆర్ఓ, ఓరకల్లు ఎండిఓ, ఓరకల్లు ఎస్ఎస్ఆర్ స్పందించాల్సిందే కోరుతా ఉన్నాం. ఈ వీడియోని వాళ్ళకి కానీ పంపుతాం. ఈ కంకరను ఊడిపించాల్సిందే కోరుతా ఉన్నాం. చాలా ఇబ్బందే కదా మా ఇక్కడ. అయ్యా ఇక్కడ ప్రజలను ఆపి అడుగుతుంటే భయపడుతున్నారు. ఈ భయము బతికి ఉండడమే వేస్ట్. భయపడేతోళ్ళు మేధావులే భయపడుతున్నారులే. మా బలం జీవంగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోతే 3వ దినం లేపిన దేవుని బలం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. చేయిస్తాం ఈ పని. జీవంగల దేవుడు చేయిస్తాడు, మాకు సాయం చేస్తాడు.